ఎంఎన్సీ లిఫ్ట్ కి స్టార్ లిఫ్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి? మల్టీనేషనల్ కంపెనీస్ కి మన స్టార్ లిఫ్ట్స్ కి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. క్వాలిటీ వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, టెక్నాలజీ వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, సర్వీస్ వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అవేంటో చెప్తాను వినండి. నెంబర్ 1 ప్రైజింగ్. మెయిన్ ఇంపార్టెంట్ ప్రైజింగ్. అప్ టు 30% మనకు మన ప్రైజింగ్ తక్కువ ఉంటుంది. అలాగే మెటీరియల్ డెలివరీ అండ్ ఇన్స్టలేషన్ టైం ఎంఎన్సీస్ తో కంపేర్ చేస్తే ఎంఎన్సీస్ మినిమం 30 days మెటీరియల్ డెలివరీకి, 30 days ఇన్స్టలేషన్ ఉంటుంది. మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ అర్జెంట్ ఉందంటే విత్ ఇన్ 30 days లో డెలివరీ కమ్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేసేయచ్చు. అలాగే కస్టమైజేషన్. ఇప్పుడు కస్టమర్కి ఏమైనా కస్టమైజేషన్ చూస్తే వాళ్ళు అస్సలు ఇవ్వరు. వాళ్ళు ఉన్న స్టాండర్డ్ సైజ్లోనే వాళ్ళు లిఫ్ట్స్ ఇస్తుంటారు. అదే మనం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి డిజైన్ పరంగా కానీ స్పేసింగ్లో కానీ ఏమైనా కస్టమైజ్ అంటే మనం చేయగలుగుతాం, వాళ్ళు అలా చేయలేరు వాళ్ళు. అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి నార్మల్గా. ఆ మిస్టేక్స్ అయితే అదే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ చిప్పింగ్ అనేసి కింద నుంచి పై వరకు చిప్పింగ్ చేయిస్తూ ఉంటారు, మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తూ అన్ని రీవర్క్స్ చాలా చేస్తుంటారు. మనము ఆ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 inch తక్కువ ఉంది అనుకోండి, బేస్డ్ ఆన్ దట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసుకొని కస్టమర్కి ఇబ్బంది కాకుండా చేస్తాం అనమాట. అలాగే ఏఎంసీ కాస్ట్ వచ్చేసి మనతో కంపేర్ చేస్తే డబల్ ది కాస్ట్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీస్ స్పేర్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక లిఫ్ట్ ఎక్విప్మెంట్ మనది ఒక 500 rupees ఉంది అనుకోండి, వాళ్ళు ఇంచుమించు 10 times దానికి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేక్ డౌన్ రికవరీ టైం. మన స్టార్ లిఫ్ట్ లో అయితే 6 hours ఉంది. అలాగే ఎంఎన్సీస్ తో కంపేర్ చేస్తే కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంది. 12 hours నుంచి స్టార్ట్, మినిమం 24 hours వరకు అయితే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది మేడ్ ఇన్ ఇండియా, సో సపోర్ట్ ఇండియన్ ప్రొడక్ట్స్.